ఇంకేం కావాలే అంటూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక. టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్క్రీన్ మీద తమ కెమిస్ట్రీతో మాయ చేసిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో జీవిత భాగస్వాములుగా మారారు. 8 ఏళ్ల వీరి ప్రేమ ప్రయాణం రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా గురువారం పెళ్లిపీటలెక్కింది. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్స్లో విజయ్ రష్మికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో తెలుగు సంప్రదాయ పద్ధతిలో రష్మిక మెడలో విజయ్ తాళి కట్టాడు. అనంతరం సాయంత్రం వధువు మూలాలను గౌరవిస్తూ కూర్గ్ సంప్రదాయంలో కూడా మరోసారి వివాహ వేడుక నిర్వహించారు. పెళ్లి అనంతరం బయట ఉన్నవారికి పంపిణీ చేసిన కాజు కట్లీ స్వీట్ బాక్సులపై నవవధువు రష్మిక ఫోటో ఉండడం విశేషం. విజయ్ రష్మికల పెళ్లి ఫోటోలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. రష్మిక అచ్చమైన దక్షిణ భారత పెళ్లి కూతురిలా ముస్తాబైంది. లేత ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టు చీర, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నవవధువుగా ఆమె అందం ద్విగుణీకృతమైంది. చేతిలో కొబ్బరికాయ పట్టుకుని పెళ్లి మండపానికి వస్తున్న రష్మిక ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక విజయ్ దేవరకొండ అచ్చమైన తెలుగింటి పెళ్లికొడుకులా తెల్లటి పంచె, మెడలో ఎర్రటి కండువాతో ఎంతో హుందాగా కనిపించాడు. వీరి పెళ్లి వేడుక సందర్భంగా కొందరు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు అభినందనలు తెలియజేశారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కలయికలో మరో చిత్రం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టు పైన అందరిలో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా ఆయన వెంకటేష్తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు అనిల్ రావిపూడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా భాగమవ్వడం. మొదటి 100 కోట్ల రూపాయల బొమ్మ కొట్టిన హీరో వెంకటేష్ గారితో మొదటి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండుగకి మీ ముందుకు వస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ మల్టీ స్టారర్పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది చిత్రం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.